ట్రాన్స్ప్లాంటేషన్ గురించి. ట్రాన్స్ప్లాంటేషన్ నీడ్ అనేది ఎంత ఉందంటే బహుశా మీరు కూడా సర్వేలు అయి చేయించుకుని ఉంటారు. మ్యాక్సిమం పీపుల్ అండి 50% ఆఫ్ పీపుల్ సఫర్ అవుతున్నారు హెయిర్ లాస్తో. హెయిర్ లాస్ బట్టతల ఇంకా ఎక్కువ మంది ఉన్నారండి. వాళ్ళందరికీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది నీడ్ ఉంది. కానీ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వస్తున్న వాళ్ళ సంఖ్య 1 or 2% కూడా లేదు. ఈ మధ్య కొంచెం పెరుగుతుంది. కానీ ఎందుకు అంటే వాళ్ళందరిలో ఉన్న భయం అండి. ఆల్ మెన్ తరఫున చెప్తున్నాను నేను. ఏంటంటే వాళ్ళందరిలో ఉన్న ఒక ఫియర్, ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక పెద్ద సర్జరీ. పొట్టకోసి కనుక లోపల ఉన్న కిడ్నీని లివర్ని అన్నీ కట్ చేసినట్టు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినట్టు, నా తల మొత్తం ఓపెన్ చేసేసి వెనకున్న వెంట్రుకలన్నీ పీకేసి ఇక్కడ ఇంప్లాంట్ చేస్తారు. పెద్ద ప్రాసెస్. అలా చేస్తున్నప్పుడు బ్లడ్ అంతా ఇలా బ్లీడ్ అయిపోయి పైనుంచి కింద వరకు కారిపోతూ ఉంటుంది అనేది ఒక ఫియర్ అండి జనాల్లో. మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, మీకు ఎంతో మందికి మీరు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తుంటారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు? వాళ్ళు ఆ ఫియర్ పోవాలి. జనరల్గా ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా ఈజీ. ఇంతకు ముందు కాంప్లికేటెడ్గా ఉండేది. మనము స్ట్రిప్ కట్ చేసి దానికి కుట్లు వేసి అది మానక, లేదంటే అక్కడ స్కార్ పడి అట్లా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనం చేసేది FUE మెథడ్. ఇదేంటంటే ఓన్లీ మనం ఫాలికిల్ ఒక్కొక్కటి తీసి ఒక్కొక్కటి నాటుతూ ఉంటాం అన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే స్కార్ ఉండదు, కుట్లు లేవు, పెద్ద అనస్థీషియా మనం బాడీ అంతా ఇచ్చుకునేది కాదు. ఓన్లీ ఆ పార్ట్ వరకే మనం అనస్థీషియా అనేది ఇస్తాము. సో అది ఒక 10 minutes పెయిన్ ఉంటుంది, తర్వాత ఏమీ ఉండదు. నెక్స్ట్ డే నుంచి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు. సో ఇంత సింపుల్గా ఉంటుంది. చాలామందికి మీరు అన్నట్టు డౌట్ ఏంటి అంటే తలకి కదా ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా లోపల అనేది. సో మనము వెళ్ళేది ఓన్లీ 0.9, 0.7 వరకే మనం వెళ్ళేది. సో బ్రెయిన్ వరకు వెళ్ళదు, అసలు బోన్కి కూడా టచ్ అవ్వదు. దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ మనకి ఏదన్నా తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ కానీ వస్తాయని అనుకుంటారు చాలామంది. కానీ అలాంటివి ఏం లేదు, చాలా సింపుల్ ఈజీ సర్జరీ. అండ్ ఏ స్కిన్ హెయిర్ ట్రీట్మెంట్స్లో కూడా పర్మనెంట్ రిజల్ట్స్ ఉండవు. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మాత్రం మనం అంటే డోనర్ ఏరియా ప్రాపర్గా ఉంది అంటే 100% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇప్పుడు వెనక జుట్టు ఉండి, ఇప్పుడు ఇదంతా బట్టతలు ఉంటుందండి, ఇదంతా జుట్టు రాలిపోయింది, వెనక హెయిర్ ఉంటుంది, ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ హెయిర్ ని రిమూవ్ చేసి ముందు పక్క ఇంప్లాంట్ చేయటం, దట్ ఈస్ ద ప్రాసెస్. అంతేనా? అంటే చాలా మందికి ఈ విషయం తెలియదు. నా జుట్టే నాకు పెడతారన్న విషయం తెలియదు, వేరే పెడతారని అనుకుంటారు. లేదు, ఎవరి జుట్టు వాళ్ళకే పెడతాము. వెనక నుంచి ఒక్కొక్కటి తీసి ముందు దాన్ని పెట్టేసేయడమే. అలా పెట్టిన ప్రతి వెంట్రుక ఇక్కడ హోల్ పెట్టి దాని రూట్లోకి చేసి దాన్ని బతికిస్తారండి. న్యాచురల్ గా ఈ స్కిన్ మీద అంతకుముందు రాలిపోయిన జుట్టు ఏదైతే ఉందో దాని ప్లేస్లో ఇది పెరుగుతూ ఉంటుంది. అంతే కదా? సేమ్ మనం మొక్కలు పెంచినట్టే. మనం మొక్కలు ఎలా అయితే పెడతామో అలాగే హెయిర్ పెడతామో, దానికి రోజు మనం నీళ్లు పోస్తూ ఉంటామో అది పెరుగుతుంది. అంతే. ఓకే అండి. ట్రాన్స్ప్లాంటేషన్ చేయించిన తర్వాత ఇంప్లాంట్ చేసిన జుట్టు అంతా ఊడిపోతుంది అన్న ఫియర్ చాలా మందిలో ఉంటుందండి. ఇంకొకటి, ఎందుకంటే ఎవరో చేయించుకుంటాడు ఎక్కడో, ఒక మీరు చెప్పినట్టు ఒక ఫేక్ డాక్టర్ దగ్గర ఎక్కడో చేయిస్తారు, ఆ జుట్టు అంతా ఊడిపోద్ది, అది చూసి భయం వేసి లేదు ఇదంతా ఊడిపోద్ది అంట కదా అని ఫియర్లో ఉంటారు. లేదు, ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్ ఏంటి అంటే ఫస్ట్ 2 monthsలో రాలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ 2 months తర్వాత మళ్ళీ రూట్ అలాగే ఉంటుంది. ఆ రూట్ నుంచి హెయిర్ గ్రో అయ్యి మనకి కంప్లీట్గా మనకు సక్సెస్ఫుల్గా కనిపించాలి అంటే 6 months to 9 months టైం పడుతుంది. సో మొత్తం పోయి బట్టతల రావడం అనేది జరగదు. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఇందాక మీరు అన్నారు జుట్టు పెరగాలి అంటే నీళ్లు పోయాలి కదా అని. అంటే మెడికేషన్ కంప్లీట్ చేయాలా లేకపోతే మామూలు హెయిర్ లాగా? ఎవరికైతే ఫుల్ డోనర్ ఉంటుందో వాళ్ళు మెడిసిన్స్ అందరూ యూజ్ చేయాల్సిన పనేం లేదు. ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నాయి, లేదు వాళ్ళకి బాగా వెనకాల చాలా పల్చగా ఉంది హెయిర్ అంటే వాళ్ళకి మాత్రం మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ఒక 6 months వరకు. అంటే ఆ తర్వాత న్యాచురల్ గానే మేము క్రాప్ చేయించుకోవచ్చు, గుండు చేయించుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, కలర్ వేసుకోవచ్చు. సో ఎవరైతే మినాక్సిడిల్ లాంటివి మినాక్సిడిల్ అనే ఒక ఆయిల్ ఉంటుంది, అది యూస్ చేస్తామో ఎవరికైతే వాళ్ళల్లో మాత్రం సడన్ గా ఆపకుండా స్లోగా ఆపమని చెప్తాం. 6 months తర్వాత డైలీ యూస్ చేసే వాళ్ళు కాస్త ఆల్టర్నేట్ డే, తర్వాత వీక్లీ 2 days, లేదంటే వీకెండ్ థెరపీ లాగా సాటర్డే సండే పెట్టుకోండి, మిగతా డేస్ వదిలేయండి. అట్లా ఇప్పుడు చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది,
ఈ ఫీర్ ఎక్కువగా ఉంటుందండి. నిజంగా అంత ఇన్ఫెక్షన్స్ వచ్చే అంత ఉంటుందా స్కోప్? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటంటే ఒక స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో చేయాలి. అంటే మనం చేసే ప్లేస్ కూడా మనం కొన్ని పద్ధతులు అక్కడ ఫాలో అవ్వాలి. అంటే ముందు రోజు ఆపరేషన్ థియేటర్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టెరిలైజ్ చేసుకోవాలి. మనం వాడే ఇన్స్ట్రుమెంట్స్ ప్రాపర్గా క్లీన్ చేసి ఉండాలి. సర్జన్ మనం ఎవరైతే చేస్తామో మనం కూడా ప్రాపర్గా క్లీన్ చేసుకొని చేయాలి. అక్కడ స్టెరైల్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేయకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చి కొంతమందికి తగ్గవు లాంగ్ టర్మ్. సో అందుకే మనం ఎప్పుడైనా ప్రాపర్ సెంటర్కి ఎందుకు వెళ్ళమంటాము అంటే ఎక్కడైతే ఇవి ఫాలో అవ్వరో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ అది ట్రీట్ చేసుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది. అండ్ ఇంకోటి అండి, ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే బాగా డబ్బులు ఉన్నోళ్ళు మాత్రమే చేయించుకుంటారు, లక్షలు ఖర్చు అవుతుంది, అవి మనం ఎక్కడి నుంచి తెస్తాం అనేది చాలా మంది సఫర్ అవుతుంటారండి. పర్టికులర్గా మిడిల్ క్లాస్లో అందరికీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలని ఉంటుందండి, కానీ డబ్బులు ఎక్స్పెన్సివ్. అంటే మీది కేహా స్కిన్ కేర్ కదా, మీ దగ్గర బేసిక్ అసలు ఎంత ఖర్చు అవుతుందండి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇప్పుడు స్టార్టింగ్ మనమైతే చాలా తక్కువ కాస్ట్లోనే అఫోర్డబుల్ ప్రైస్లోనే చేస్తాము. 60,000 నుంచి ఉంటుంది. ఎవరికైతే ఎక్కువ గ్రాఫ్ట్స్ ఉంటాయో వాళ్ళకి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టు స్టూడెంట్స్ ఎఫర్ట్ చేయలేరు, లేదంటే ఊరు నుంచి చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళు ఒకటేసారి ఇప్పుడు సపోజ్ ఒక 1 lakh అనుకోండి చేయలేరు. అలాంటి వాళ్ళకి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది మన దగ్గర. సో వాళ్ళు మంత్లీ పేమెంట్స్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఈజీ అవుతుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కడ చేయించుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని చాలా మంది మెసేజ్లు పెడుతూ ఉంటారండి. వాళ్ళందరికీ ఏం చెప్తారండి? అంటే మీ హాస్పిటల్ కానీ, సో హాస్పిటల్ అనొచ్చు మీది? కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ మనది. సో శ్రీనగర్ కాలనీలో ఉంది. అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ నేను, నాతో పాటు ఇంకా వేరే డాక్టర్స్ కూడా ఉంటారు. సో మనం పూర్తిగా స్టెరైల్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేసి ఒక పర్సన్కి 100% వస్తుంది అంటేనే ఆ కేసు తీసుకొని చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి దీంతో పాటు ఇంకా వేరే అదర్ అబ్నార్మాలిటీస్, కొంతమంది షుగర్, బీపీ, థైరాయిడ్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఫిజిషియన్ గైడెన్స్లో అవి కూడా చూస్తూ అవి కంట్రోల్లో ఉంచుతూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పటి వరకు చేసిన వాటిల్లో 100% సక్సెస్ రేటే ఉంది. ఓన్లీ హెయిర్ తల మీదనే కాకుండా బియర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఐబ్రో ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇవి కూడా మనం చేస్తాము. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. మీరు ఒక ప్రాపర్ సెంటర్కి వెళ్తే, సో ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు, డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఒకసారి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించామనుకోండి, ఇక లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అది? చాలా వరకు 100% ఉండిపోతుంది. అన్లెస్ మనకి ఏదైనా మేజర్ డిసీజెస్ వచ్చి, లేదు మనం హెయిర్ కేర్ అస్సలు ఫాలో అవ్వట్లేదు, లైఫ్ స్టైల్ బాగాలేదు, ఫుడ్ తీసుకోవట్లేదు, అట్లాంటప్పుడు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మనం పెట్టిన హెయిర్ అనేది బ్యాక్ ఆఫ్ ద వెనక నుంచి తీసి పెడతాం కదా, ఈ హెయిర్ అనేది అన్నిటిని తట్టుకోగలదు అనమాట. సో అది పర్మనెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు దీనికి సంబంధించండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటే కంప్లీట్ హెయిర్ రిమూవ్ చేయాల్సిందే కదా? గుండు చేసి కంప్లీట్ షేవ్ చేసేసి, అంటే ఈవెన్ గుండు చేసి వెనకున్న రూట్స్ తీసి ముందు పక్క ఇంప్లాంట్ చేయాలి అంతే. అలా కాకుండా ఇలా ఇప్పుడు నేను హెయిర్ ఉంది నాది ఈ మిడిల్ ప్లేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా పల్చగా ఉంది, ఇక్కడ చేయించాలనుకుంటున్నాను నేను. సో ఇక్కడ చేయాలంటే ఈ హెయిర్ అంతా నాకు గుండు కొట్టించాలంటే నామోషి, లేకపోతే నాకు ఇబ్బంది, సిగ్గు, రకరకాలు ఉన్నాయి. అట్లా ఇలా యాజ్ ఆఫ్ పొజిషన్లో ఈ మధ్య పార్ట్ వరకు తీసి వెనక్కి పెట్టగలుగుతారు? పెట్టచ్చు, అలా కూడా పెట్టచ్చు. ఎవరైతే ఇప్పుడు చాలా మంది కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇష్టం ఉండదు తీయడము. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఓన్లీ వెనక కొంచెం ఏరియా మాత్రమే తీసి అట్లా చేయడము, అలా చేస్తాము. అది బాగానే ఉంటుందండి? హెల్దీనా, ఏమైనా ఇబ్బంది ఉంటుంది? హెల్దీనే. యాక్చువల్గా ఏంటి, ఎందుకు మనం హెడ్ షేప్ చేసి చేస్తామంటే మీరు అన్నట్టు ఇన్ఫెక్షన్స్ పక్కన హెయిర్ మళ్ళీ క్లీన్గా లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ ఇక్కడ కూడా వస్తుంది. అందుకని కంప్లీట్గా షేవ్ చేస్తే వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి ప్రాపర్గా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. అండ్ చూడ్డానికి కూడా ఇక్కడ ఒకలాగా అలా లేకుండా ఉంటుంది, ఈవెన్గా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెడ్ షేవ్ చేసే చేయడానికి చేస్తాము. ఎవరైనా ఇలా ఉంటారో వద్దు మాకు హెడ్ షేవ్ చేసుకోవడం ఇష్టం లేదు, అట్లాంటి వాళ్ళకి ఉంచి కూడా చేస్తాం. అంటే చాలామంది ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చాలా దుబాయ్ వెళ్తున్నారండి, వెరీ ఎక్స్పెన్సివ్. 2 టర్కీ వెళ్తున్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే
టర్కీ చాలా మందికి ఈ సోషల్ మీడియాలో చూస్తారు, వాళ్ళు వీళ్ళు మౌత్ పబ్లిసిటీ తెలియదు, కానీ టర్కీ వెళ్ళి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పర్టికులర్గా ఏపీ తెలంగాణలో ఉన్న పొలిటికల్ లీడర్లు, బాగా ఫేమస్ అయిన పొలిటికల్ లీడర్లు దుబాయ్ వెళ్ళి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించారు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు నాకు కూడా. ఎందుకండి అంటే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? సో చెప్పాలి అంటే మన దగ్గరే బాగా అవుతుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎవరు చేసినా కూడా అదే ప్రాసెస్. ఎఫ్యూఈతో ఇక్కడ నుంచి హెయిర్ తీసి వెనక నుంచి తీసి ముందు ఇంప్లాంట్ చేయడమే ఉంటుంది. ఎందుకు అబ్రాడ్ వెళ్తారు టర్కీ కానీ ఆర్ అదర్ ప్లేసెస్ కానీ అంటే, ఒకటి వాళ్ళకి ఇక్కడ ఎక్స్పోజ్ అవ్వడం ఇష్టం లేదు, ఫస్ట్ థింగ్ అది. రెండోది ఈ టూరిస్ట్ ప్లేస్లు అని చెప్పేసి చాలామంది నార్మల్ వాళ్ళైతే టూరిస్ట్ ప్లేస్లు వాడు 10 days ప్యాకేజ్ ఏదో ఉంటుంది అక్కడ. సో వెళ్ళిన ఫస్ట్ డే హోటల్లో ఉంటారు, నెక్స్ట్ డే ఏదో విజిట్ ఉంటుంది, అక్కడ లోకల్ విజిట్ ఉంటుంది, థర్డ్ డే షాపింగ్కి తీసుకెళ్తాడు. ఏంటి మన షాపింగ్కి వెళ్తున్నామా, ట్రీట్మెంట్ కదా వెళ్ళేది. సో అదంతా అంటే వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ టైమ్ చెప్పాలి అంటే. సో అక్కడికన్నా బాగా చేసేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు ఏపీ అండ్ తెలంగాణలో. సో మనీ వేస్ట్ చేసుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ 1 dayలో అయిపోతుంది కదా, నెక్స్ట్ డే నుంచి మన పని మనం చేసుకోవచ్చు. సో మీరు అన్నట్టు పొలిటీషియన్స్ వాళ్ళు అంటే ఇక్కడ ఎక్స్పోజ్ అవ్వడం ఇష్టం లేదు లోకల్గా, అట్లా దట్ ఈస్ ఫైన్. కానీ మన దగ్గరే ఇంకా బాగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను కూడా చేస్తాను. అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణలో నాకు తెలిసిన మినిస్టర్లు వెల్ ఎక్స్పోజ్డ్ పాపులర్ వ్యక్తులు దుబాయ్ వెళ్ళి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొచ్చారు. వాళ్ళు హెయిర్ ఉండగానే చేయించారండి. విచిత్రం ఏంటంటే వాళ్ళకి మళ్ళీ పలసపడిపోయింది. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను, నేను ఒక 2 ఏళ్ల క్రితం వాళ్ళని చూశాను, అరే బాగా వచ్చిందా హెయిర్ వీళ్ళందరికీ అనుకున్నా, కానీ గుండె ఎక్కడ కొట్టలేదు, ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేదు కదా అనుకున్నా. తీరా చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే హెయిర్ ఉండగానే చేశారు. మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు కంప్లీట్ పలసపడిపోయి కనపడుతున్నారు. రెగ్యులర్గా టీవీలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హెయిర్ చూస్తాను నేను, పలసపడిపోయి మొత్తం. సో ఏంటి అంటే మనం అనుకున్నట్టు పోస్ట్ కేర్, మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత దానికి మనం ఎలా ఫుడ్ అయితే తింటామో దానికి కూడా ఇవ్వాలి. లైక్ త్రూ ఓరల్ ఫుడ్ కానీ, అంటే మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువ ప్రోటీన్ ఉండేలాగా చూడాలి. స్లీప్ ప్యాటర్న్, స్ట్రెస్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి. అండ్ కొంతమందిలో మినాక్సిడిల్ ఇవ్వాల్సి ఉంటుంది. అది మనం ఇప్పుడు అక్కడ చేసుకుంటే వాళ్ళ ఫాలో అప్ ఉండదు, వాడు ఫోన్ చేయడు, వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేసినా అక్కడ ఎవరు కలవరు. సో వీళ్ళు ప్రాపర్ రెగ్యులర్ హెయిర్ కేర్ అనేది లేకపోవడం వల్ల మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. బేసిక్గా ఇందాక మనం మాట్లాడుకుందానండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఫియర్ లేకుండా ఎవరైనా వచ్చి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునేందుకు మీరు ఏ టైప్ ఆఫ్ ఆ కాన్ఫిడెన్స్ ఇస్తారండి? సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అందరూ అనుకుంటున్నంత మేజర్ సర్జరీ అయితే కాదు, చాలా మైల్డ్ ప్రొసీజర్. 5 to 6 hours మనకు అయిపోతుంది. 6 monthsలో మనకి హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందని, కళ్ళు పోతాయని అలాంటివన్నీ ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్ కాదో వాళ్ళ దగ్గర చేసుకున్నప్పుడు మాత్రమే మనం చూసాం ఆ కేసెస్. సో మనం ఏంటి అంటే వాళ్ళకి ఉన్న కండిషన్ ఏంటి, వాళ్ళకి అసలు హెయిర్ వస్తుందా రాదా, ఇవన్నీ మనం అసెస్ చేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది. సో ఏ భయం లేకుండా వచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఏదైనా ఉన్నా కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు డౌట్స్. ఇందాక నేను ఇంకో డౌట్ అడిగానండి, అది ఫుల్ షేవ్ చేయకుండా ఇలా ఈ హెయిర్ ఉంది, ఈ హెయిర్ ఈ మధ్యలో అది పల్చగా ఉందండి, ఈ వెనకున్న ఈ లాంగ్ హెయిర్ని యాజ్ ఇట్ ఈజ్గా రిమూవ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అంటారా, ఇంప్లాంట్ చేయొచ్చు అట్లా? చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే షేవ్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు, మెయిన్లీ స్టూడెంట్స్ కానీ ఫీమేల్స్ కానీ వాళ్ళకి షేవ్ చేసుకోవడం ఇష్టం ఉండదు. సో అప్పుడు మనం ఉన్నది ఉన్నట్టు ఉంచి దానిపై నుంచే మనం ఆ లాంగ్ హెయిర్ అనేది తీసి ఇంప్లాంట్ చేయొచ్చు. అయితే మనం ఈ లాంగ్ హెయిర్లో ఒక ఇది ఉంటుంది ఏంటి అంటే, మనం లాంగ్ హెయిర్ చేసుకున్నప్పుడు కొంచెం బ్లీడ్ అవుతుంది కదా, పక్కనున్న హెయిర్ మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోతే ఈ ఓపెన్ అయి ఉన్న woundకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే మనం అందరికీ సజెస్ట్ చేయము, బట్ ఎవరైతే నాకు హెయిర్ ఇట్లనే ఉండాలి అన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు లాంగ్ హెయిర్ అయినా లేకపోతే మీరు చెప్పినట్టు క్లీన్ షేవ్ చేసేసి నాకు రూట్ మాత్రం తీస్తారే, అదైనా సరే ఇంప్లాంట్ చేసిన 1 నెల రోజులు కంప్లీట్ ఊడిపోతాయి కదా, అది కూడా ఊడిపోయి మళ్ళీ రూట్ నుంచి కొత్తగా పుడుతుంది కదా. అందువల్ల లాంగ్ హెయిర్ తీసి ఇక్కడ నాటినంత మాత్రాన లాంగ్ హెయిర్ యాస్టీస్గా పెరుగుతుంది అనుకోవడానికి లేదు, అది కూడా ఊడిపోతుంది. అది తెలియదు చాలా మందికి. లాంగ్ హెయిర్ పెడితే లాంగ్ హెయిర్ వస్తుంది అనుకుంటారు, అది కూడా ఫాలో అయ్యి మళ్ళీ గ్రో అవ్వాల్సిందే. కింద నుంచి మనం ఓన్లీ థింగ్ కంప్లీట్ గుండు చేయం అంతే. అదే మనం ఏదైతే నాటాం బ్యాక్ నుంచి రూట్ తీసి ఇక్కడ ఆ రూటే ప్రాణం అంతే, అంతే కదా, అంతే, పైన హెయిర్ తో సంబంధం లేదు. రెండోదండి, చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన అడ్వర్టైజ్మెంట్లు
బాగా చేస్తున్నారు. ఏంటంటే ప్యాచ్ వర్క్ చేస్తున్నారండి. ఏదో సంథింగ్ ఏదో హెయిర్ ఉంటుంది, ఆ హెయిర్ అతికిచ్చి తీసుకొచ్చి ఇక్కడ ఏదో గమ్ లాంటిది ఏదో అప్లై చేస్తారు, ఇలా పెట్టేస్తున్నారు. పార్ట్ అంతా బాల్డ్ హెడ్ ఉందంతా కూడా. అవి వాడచ్చండి. సో ఇప్పుడు మనం చాలా అడ్వాన్స్డ్ బాల్డ్నెస్ ఉంది, ఇంకా అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఛాన్స్ లేదంటే చేసినా రాదు అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ప్యాచ్కి వెళ్ళొచ్చు. బట్ రెగ్యులర్గా ప్యాచెస్ పెట్టుకోవడం వల్ల స్కిన్ అనేది ఇరిటేట్ అవుతుంది. ఎందుకంటే ఒక గమ్తో అతికిస్తారు కదా, దానికి రెగ్యులర్ క్లీనింగ్స్కి వెళ్ళాలి, రెగ్యులర్గా ప్యాచ్ చేంజ్ చేసుకోవాలి. అది చేయకపోతే లోపల ఇన్ఫెక్షన్స్ వచ్చి కూడా చాలామంది వస్తూ ఉంటారు, ప్యాచ్ వాడము ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అని. సో అది కూడా మెయింటైన్ చేయాలి ఒకవేళ పెట్టుకుంటే కనుక. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారను, వాళ్ళు చెప్పారను, చాలామంది సెల్ఫ్గా విటమిన్ టాబ్లెట్స్ హెయిర్ గ్రోత్ కోసం విటమిన్ టాబ్లెట్స్ వేసేసుకుంటున్నారు ప్రతిరోజు. రెండోది హెయిర్ గమ్మీస్ అని వచ్చినాయండి ఈ మధ్యకాలంలో, వెరీ పాపులర్ అని. ఎవరి దగ్గర చూసినా ఒక బాక్స్ చాక్లెట్స్ లాగా ఉంటాయి ఏవో గమ్మీస్ అని, ఆయన నోట్లో వేసుకుంటున్నాడు. వీటి వల్ల జుట్టు మొత్తం పెరిగిపోతుంది అంటారు. నిజంగా వర్కౌట్ అవుతాయి అవి? సో హెయిర్ గమ్మీస్ అనేవి ఏంటి అంటే కంప్లీట్గా దానికైతే 0 మార్క్స్. ఎందుకంటే మనం సజెస్ట్ చేయము. ఒకటి, అందులో ఏముంటుంది అనేది ఎవరికి తెలియదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే బాగా టేస్టీ ఉండాలని చెప్పేసి ఎక్సెస్ షుగర్స్ యాడ్ చేయడము, అండ్ దాన్ని అన్ని రోజులు ఉండడం కోసం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడము, దీంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. సో హెయిర్ గమ్మీస్ అనేది సజెస్టబుల్ కాదు. అండ్ వైటమిన్ సప్లిమెంట్స్ మీరు అన్నట్టు ఎవరికి ఏ డెఫిషియన్సీ ఉందో ఆ ట్యాబ్లెట్స్ మాత్రమే వాడాలి. అందరు మల్టీవైటమిన్ వేసుకుంటారు, ఎందుకు వేసుకుంటారో తెలియదు, అందులో ఏది ప్రాపర్గా ఉండదు. సో ఈ మల్టీవైటమిన్ ఇవన్నీ కాకుండా మనకి ఏ డెఫిషియన్సీ ఉంది, B12, D3, ఐరన్, అలా చూసుకొని దానికి తగ్గట్టు వేసుకోవడం బెటర్. అది తెలియక చాలామంది అండి ఇళ్లలో, ఎవరి ఇళ్లలో పర్టికులర్గా పెళ్లి కాని కుర్రోళ్ళ ఇళ్లలో ఈ రోజుకి వెళ్ళి చూడండి, వాళ్ళ బ్యాగులో హెయిర్ గమ్మి ఆ చాక్లెట్స్ లాగా ఉంటాయి కదా, అవి ఉంటాయి. లేదా మల్టీవైటమిన్ టాబ్లెట్స్ ఉంటాయి. ఎందుకు అంటే జుట్టు ఊడిపోతుందన్న అంటారు. మల్టీవైటమిన్ అంటే ఏ వైటమిన్ కావాలి నీకు, అసలు ఎందుకు కావాలి అనేది మనం అది రూల్ అవుట్ చేసుకోవాలి. తెలియక నా మల్టీవిటమిన్ వేసేసుకుంటే అందులో కూడా జుట్టుకు సంబంధించింది ఉంటుంది కదా, వేసుకుంటే ఒకటి బయట ఉంటుంది కదా, లోపల బయట ఉంటుంది కదా, బ్లడ్ లో కలిసిపోయి ఉంటుంది, దేనికి కావాల్సింది అది పని చేసుకుంటుంది అనుకుంటాడు. అలా చేయకూడదు, ఎందుకంటే దానివల్ల ఏం యూజ్ ఉండదు కదా. ఇప్పుడు మీకు B12 డెఫిషియన్సీ ఉందనుకోండి, ఆ మల్టీవైటమిన్లో చాలా మైన్యూట్ క్వాంటిటీ ఉంటుంది, అది మీకు సరిపోదు, వేసుకోవడం వల్ల యూజ్ లేదు కదా, అట్లా.